ఈ వార్తలను మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ అద్దయ్య. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. రబీ సీజన్ జంగారెడ్డిగూడెం మండలంలోని 14,990 ఎకరాల పంట సాగు జరుగుతుంది. మండల వ్యవసాయ శాఖ అధికారి కోసారావు వెల్లడి. జంగారెడ్డిగూడెం 20వ వార్డులో నూతన సీసీ రోడ్డు ప్రారంభానికి శంకుస్థాపన. పలువురు ప్రజాప్రతినిధులు హాజరు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. 30 నిమిషాల ముందే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో పాటు ఎటువంటి ఎలక్ట్రికల్ డివైసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష ప్రారంభమైన వెంటనే పరీక్ష కేంద్రం యొక్క ప్రధాన గేట్లను మూసివేశారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆర్టీఓ అద్దయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కె శ్లేవా జోజీ ఉన్నారు. ఎగ్జామ్ ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఈరోజు 1వ తారీఖు 1/3/24 నుంచి 18/3/24 వరకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు వొకేషనల్ కోర్సుకు సంబంధించి ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఎగ్జామ్ ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కాలేజీలో టోటల్గా 549 మంది అలాట్మెంట్ ఉంటే 467 మంది ప్రజెంట్ అయ్యారు, 82 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఈ కాలేజీలో ఈరోజు ఎగ్జామ్ కూడా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా మొబైల్స్ కానీ ఏవి కూడా లోపలికి ఎలో చేయట్లేదు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటర్, ఈ అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. డివిజన్ మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాలేజీలోనూ స్టూడెంట్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభకు హాజరైన ప్రజానికాన్ని చూస్తే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినట్లు అనిపిస్తుందని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగుంట్లగూడెం గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో రోషన్ కుమార్ మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభను విజయవంతం చేసిన టీడీపీ జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మొదటి విడతలోనే తనను అభ్యర్థిగా ప్రకటించారని, కావున ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించి అధినేతలకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. జరిగిన జెండా పండుగకి ఇచ్చేసిన అలాగే విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, అలాగే జన సైనికులకి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న జెండా పండుగ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన కలిసి భారీ ఎత్తున జరిపించడం జరిగింది. ఈ జెండా బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుండి విచ్చేశారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం నుండి 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున మరి కార్స్ లో, బస్సెస్ లో, అలాగే బైక్స్ మీద రావడం జరిగింది. నేను నిజంగా చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగానే ఉంది. మరి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చింతలపూడి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో నా పేరు రావడం మరి నేను ఊహించలేదు. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద పెట్టిన నమ్మకాన్ని, బాధ్యతని నేను అందరితోటి కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తాం. మరి నేను కూడా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా కూడా నేను అన్ని కూడా నేర్చుకుంటున్నాను, అధ్యయనం చేస్తున్నాను, నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తున్నాను. జన సైనికులతో కూడా నేను మండల వారీగా కూడా మీటింగ్ పెడతాను. మన ముందున్న ఈ ముఖ్యంగా సూపర్ 6 ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. రేపు అలాగే క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జెస్ మండల వారీగా మీటింగ్స్ ఉంది. అలాగే సూపర్ 6 కూడా ప్రోగ్రామ్ రేపు లాంచ్ అవుతుంది. దాని అందరూ కూడా మనం విజయవంతం చేయాలి. మరి చింతలపూడిని ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసినందుకు మనం తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చింతలపూడిని భారీ మెజారిటీ తోటి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. భారీ మెజారిటీ నా ఒక్కడికి కాదు, చింతలపూడి ప్రజలకి అది ఉపయోగపడుతుంది. మరి చింతలపూడి యొక్క బలం ఏంటో, మనకున్న బలగం ఏంటో, చింతలపూడికున్న పవర్ ఏంటో అది భారీ మెజారిటీతో మనం చూపించాలి. సో కావున మీరు గ్రామాల్లో ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు అవసరము, సూపర్ 6 గురించి చెప్పండి. రబీ సీజన్ లో జంగారెడ్డిగూడెం మండలంలో 14,990 ఎకరాల పంట సాగు జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ ప్రక్రియలు ముగిశాయన్నారు. వీటికి సంబంధించి జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శన కొరకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటిని సరిచూసుకుని తప్పులను సవరించుకోవాలని రైతులను సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పొందాలనుకున్న వారు పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసాలకు సంబంధించి మండలంలోని రైతులకు 2 కోట్ల రూపాయలు లబ్ధి చేరుతుందని ఈఓ పోసారావు వివరించారు. నమోదు అనేది చేయించుకున్నారు. అలాగే ఈకేవైసీ కూడా వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ అయినాయో ఆ రైతుల వివరాలు లిస్టులన్నీ కూడా మనకు ఉన్నటువంటి 21 రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ రోజు నుంచి మొదలుకుని 3 రోజులు ప్రదర్శింపబడతాయి. లిస్టులు ప్రదర్శింపబడతాయి. రైతులు వాటిని చూసుకుని వాళ్ళ యొక్క పంట నమోదు వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏమైనా తేడాలు ఉంటే వెంటనే ఒక దరఖాస్తు కూడా ఈసారి రూపొందించడం జరిగింది. ఎవరికైనా ఈ క్రాప్ బుకింగ్ అవ్వకపోయినా, అలాగే ఈ క్రాప్ బుకింగ్ అయ్యి ఏమన్నా సవరణలు ఉన్నా ఆ దరఖాస్తులో అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే వాటిని క్లియర్ చేసి రైతాంగానికి అన్నిటికీ కూడా మన ఈకేవైసీ, అలాగే ఫార్మర్ ఈకేవైసీ ఏ తప్పులు కూడా దొరకకుండా అంత క్లియర్ గా ఉండేటట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా, మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శింపబడిన లిస్టులు ఒకసారి చెక్ చేసుకుని మీ పంట, అలాగే పంట వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకుని, ఒకవేళ ఈ పంట నమోదు అవ్వకపోతే దరఖాస్తు చేసుకోవాలని మరి రైతాంగాన్ని అంతటిని కూడా కోరుకుంటున్నాం. అలాగే మనకి ఎరువులన్నీ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎరువులు కొనాలని మరి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. మరి రైతాంగం కూడా నాణ్యమైన ఎరువులు మన రైతు భరోసా కేంద్రాల్లో తీసుకుంటారని మరి రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేసి, అలాగే మనకి మొన్న రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ ఆఖరి విడత మనకి మండలంలో 2 కోట్ల రూపాయలు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా వాళ్ళ ఆన్లైన్ అకౌంట్లోకి ఈ డబ్బులు కూడా ఈ 2,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఈ పిఎం కిసాన్ లో ఎవరైనా ఈ 2,000 రూపాయలు జమ కాకపోతే వెంటనే మన రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి
ఆ ఈకేవైసీ అయినవా లేవా, ఈకేవైసీ కంపల్సరీ వేయాల్సింది. మరి ఈకేవైసీ వేసారో లేదో చూసుకుని ఈ 2000 రూపాయలు కూడా ఆఖరి విడత 5 సంవత్సరాలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు 3 విడతలుగా మరి రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ డబ్బులు వేయడం జరిగింది. మరి రైతులు అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో నూతన సీసీ రోడ్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ అశ్వారావుపేట రోడ్లోని పప్పుల మిల్లు వీధిలో 13 లక్షల రూపాయలతో 145 మీటర్ల మేర ఈ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కటారు వాసు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్యతో పాటు నాయకులు బత్తిన చిన్న, గుడిపాడ రాధాకృష్ణ, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నెరవేరిందని ఈ రోజున పప్పుల మిల్లు ఓనర్ గారు, ఇక్కడున్న పెద్దలందరూ ఏమూరు శ్రీను గారు వీళ్ళందరూ కూడా చెప్పడం చాలా హర్షిస్తున్నారు ఈ రోడ్డు వేయడం వల్ల. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పుడు ఈ వేసే రోడ్డు 145 మీటర్లు 13 లక్షల రూపాయలతో ఈ రోడ్డు పోస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు 20-25 ఏళ్ల నుంచి అభివృద్ధి నోచుకోలేని రోడ్లన్నీ ఇవాళ సూర్య కాలేజీ రోడ్డు, ఇవాళ సాలిపేట జంక్షన్ నుంచి త్రివేణి వరకు రోడ్డు, ఇవాళ బుట్టాయిగూడెం రోడ్డు, పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బంక్ వరకు, అలాగే ఉప్పలమెట్ట రోడ్డు, అలాగే ఈ పట్టణంలో ఉన్న సుబ్బంపేట రోడ్డు, ప్రధాన రహదారులన్నీ 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోలేని అన్ని కూడా ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారు, అలాగే వైస్ చైర్మన్లు, మేము కౌన్సిలర్లు అందరం కూడా ఊరు బాగుండాలి, సొందుగొందులన్నీ తర్వాత వేద్దాం, పట్టణంలో ప్రధాన రహదారులన్నీ బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవేశపెట్టిన అన్ని కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందు చేస్తా ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మీరు ఆదరించి ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి శుక్రవారం సందర్భంగా విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, స్వయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేది స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రచిత వస్త్ర తయారీకి మంత్రంపూడి ఈశ్వర్, లక్ష్మీ దంపతులు 10 తులాల వెండి, కాసుపోయిన శ్రీనివాసరావు, మౌనిక దంపతులు 10 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకమాంబ సేవ బృందం సభ్యులు పాల్గొన్నారు. త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి మరి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ వారు వెండి చీర తయారు చేయించేటటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మంత్రపూడి ఈశ్వరు, లక్ష్మీ దంపతులు 10 తులాల వెండిని, అలాగే వల్ల మాలపండయ్య, లక్ష్మీ దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మరి గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జెడ్పీటీసీ పొల్నాడు బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసరావుపురం గ్రామంలో జగనన్న ఇంట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాలని బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎట్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పొల్నాడు శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాతారావు తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్పంచ్ గుప్పల సత్యవేణి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ కొయ్య రామిరెడ్డితో కలిసి అభ్యర్థులకు సర్పంచ్ ఇండ్లు పంపిణీని అందజేశారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేమున బాల గురవయ్య, కొయ్య లీలాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జగన్, చేతులెత్తమ్మా. జై జగన్, జై జగన్, జై జగన్. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ నిర్మాణకర్త
బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన విశిష్ట అభిషేకాలు చేశారు. ముత్యాలమ్మ అమ్మవారు స్వర్ణ వర్ణ అలంకారంలో, రజిత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రం నాగేశ్వరరావు, యామవరపు రామబ్రహ్మం, గ్యాస్ ఈశ్వర్, పెయింట్ సీను, మహంకాళి గోపి, దువ్వార రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో మనం తీసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్.
40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ SSR రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, MBBS, MD, DVL, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, HIV, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో జగనన్న విద్యా దీవెన ద్వారా 30,452 మంది విద్యార్థులకు 26,42,00,000 రూపాయలు లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదును జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు చెక్కిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జయప్రకాష్, జిల్లా బీసీ సంక్షేమాధికారి నాగమణి, మైనారిటీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి. అంతర్జాతీయ పడతా ఉన్నాం. ఈ రోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో 10-15 సంవత్సరాల తర్వాత బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో 10-15 సంవత్సరాలలోనే అంతర్జాతీయ IB సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులు సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సన్ గంజాయిని వినియోగించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొని గంజాయి నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి తదితరులు పాల్గొన్నారు. And he will also see all those drug addicts staying there in the counseling place. He will see that one day if I continue, I will become
సో పర్సన్ అనేది కన్నెదిరిగా వాడు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ టచ్ చేయడు. సో యూ కెన్ డూ దట్. ఆఫ్ ద రికార్డ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా పంపించి రికార్డులు తీసుకురాకుండా స్టూడెంట్స్ని మీరు కౌన్సిలింగ్ చేయాలనుకుంటే 1 or 2 days 48 hours 1 or 2 days అలా పంపించి లెట్ దెమ్ హ్యావ్ ఇట్. ఇంకా నో రికార్డ్ షుడ్ బి దేర్. 1 or 3 అక్యూజ్డ్ మీద రికార్డ్ ఓపెన్ చేశారంటున్నారు కదా. ఆర్ వి ట్రాకింగ్ దీస్ గైస్ మూవ్మెంట్స్? చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కుంభం విజయరాజు తెలిపారు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిగూడెం, ఎన్విఎన్ కాలనీ, సమిటివారిగూడెం గ్రామంలో కుంభం విజయరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలుకుమాటి నీరజ, సచివాలయ కన్వీనర్ మారుమూడి లలిత కుమారి, ఎంపీపీ రాంబాబు, మండల సచివాలయ కన్వీనర్ చల్లా బత్తన సీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి మీ మధ్యకు సమన్వయకర్తగా పంపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చాను. నేను చింతలపూడికి స్థానికుడిని. ఎందుకంటే చింతలపూడి అనేది నా సొంత ఊరు, మా నాన్నగారు మట్టంగూడు. నా నియోజకవర్గానికి ఏమన్నా సేవ చేద్దాం, ఒక మంచి పనులు చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అనే తప్ప నాకు ఇంకా వేరే ఏ స్వార్థం లేదు. మీరు నన్ను దీవించి మీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ మనసు పెట్టి తీసివేస్తాను. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు అందరినీ కలుపుకొని వాళ్ళకి అండదండగా ఉండి పార్టీకి అంత మంచి చేయాలో అంత మంచి చేస్తాను. ఇది నా పర్సనల్ పేరు. కష్టాల్లో ఉన్న టీడీపీ శ్రేణులకు అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ జనసేన కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను విని పేరుపెంటి గ్రామానికి చెందిన వేములూరు వెంకయ్య మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం రోషన్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు పట్టుకొమ్మలన్నారు. అటువంటి కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొక్కల మాధవరావు, చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భీమడంలో వెంకయ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఆ బాధని తట్టుకోలేక వారు మరణించడం జరిగింది. మరి దాని తర్వాత నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ఈ అరెస్ట్ ఎంత అక్రమం బూటకమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ వార్తను విని తట్టుకోలేక చనిపోయారో వారి కుటుంబాలకి నారా భువనేశ్వరి గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఈ పేరంపేట గ్రామంలో భీమడోలు వెంకయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకి మరి నా చేతుల మీదుగా ఈ చెక్ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలామంది చనిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమడోలు వెంకయ్య గారి అబ్బాయిలైన భీమడోలు రమేష్, రాంబాబు గారికి 3 లక్షల చెక్ని ఇక్కడ అందజేశాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొట్టాయిగూడెం మండలం సీతప్పగుడి పంచాయతీ మంచులవారిగూడెం గ్రామంలో కేరం వెంకటేశ్వరరావు బుజ్జమ్మలకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి బాధితులకు అవసరమైన వంట సామాగ్రిని అందజేస్తామని ప్రకటించారు. దీంతో తపన ఫౌండేషన్ సహకారంతో బీజేపీ నాయకులు వంట సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడియం శ్రీనివాసరావు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు వంక కాంచనమాల, కొట్టాయిగూడెం మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శులు దయ్యాల సీతారామాంజనేయులు, సోమహరినారాయణ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పావిల వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీతప్పగూడెం పంచాయతీలో మంచులవారిగూడెం గ్రామంలో
క్యారం వెంకటేశ్వరరావు గారు బుజ్జమ్మ దంపతుల యొక్క గృహం. నిన్న వాళ్ళు కూలి పనుల నిమిత్తం పొలం వెళ్ళి పనులు చేసుకుంటున్న సమయంలో 9 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో వాళ్ళ ఇంట్లో ఉన్న మంచాలు ఏదైతే నగదు రూపంలో నగదు జాగ్రత్త చేస్తున్నారో అవి, కొన్ని ఆభరణాలు, ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో వాళ్ళకి నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం జరిగింది. కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాల్లో సర్వస్వము పూర్తిగా ఇంకేం మిగలదు, మొత్తం బూడిదే మిగులుతుంది. కాబట్టి మన తపనా ఫౌండేషన్ గత 16 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క కష్టంలో వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ, అంటే వాళ్ళు పూర్తి నష్టాన్ని మనం ఇవ్వలేకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో ఖచ్చితంగా మనం స్పందించాలి, మనం వాళ్ళకి మానసికంగా స్థైర్యాన్ని కల్పించాలి, ఈ మానవ సమాజంలో మానవ సంబంధాలను దృఢం చేయాలి, వీళ్ళందరికీ మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో సేవలు చేసి ఈరోజు మన క్యారం వెంకటేశ్వరరావు గారు బుజ్జమ్మ దంపతులకి భారతీయ జనతా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ అద్దయ్య. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. రబీ సీజన్ జంగారెడ్డిగూడెం మండలంలోని 14,990 ఎకరాల పంట సాగు జరుగుతుంది. మండల వ్యవసాయ శాఖ అధికారి కోసారావు వెల్లడి. జంగారెడ్డిగూడెం 20వ వార్డులో నూతన సీసీ రోడ్లు ప్రారంభానికి శంకుస్థాపన. పలువురు ప్రజాప్రతినిధులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.